ప్రభు నామన మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే పునరుత్థాన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ రెజరెక్షన్ డే. అయితే గడిచిన శుక్రవారం మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి, మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చనిపోయి, చనిపోయిన విధానాన్ని బట్టి అంటే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో, ప్రాణం పెట్టే విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడనే విషయం గురించి మనం విన్నాం. అయితే ఈరోజు మనం పునరుత్థానుడైన యేసు ప్రభుని శక్తి అనే శీర్షికతో దేవుని మనం ఆరాధిస్తాం. దానికి అనుగుణంగా మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుంటాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 20th చాప్టర్ 19-20 వర్సెస్. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 20th చాప్టర్ 19-20. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు మరణించిన తర్వాత శిష్యులు ఏం చేయాలో అర్థం కాక ఒక ఇంట్లో ఉన్నారు. తలుపులు మూసుకొని ఉన్నారు. యూదులకు భయపడుతున్నారు. సో మనుషులకు భయపడి వారు దాక్కుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితిలో మరి శిష్యులు ఉన్నప్పుడు భయంతోనూ, మరణ భయంతోనూ, మనుషులంటే భయంతోనూ వారు జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువు పునరుత్థానుడై వారికి దర్శనమిచ్చి మరియు ఆయన పొందిన గాయాలను వాళ్ళకి చూపించాడు. ఎందుకంటే వారి విశ్వాసం బలపడాలి. ఆ విధంగా చూపించినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇంకా ఆ సమయంలో తోమ అక్కడ లేడు. మరి ఇంకోసారి ప్రభు వారికి కనిపించినప్పుడు తోమ కూడా ప్రభుని చూశారు. ఆ వచనం కింద వచనంలో మనం చదువుకోవచ్చు. 27-29 వరకు అక్కడ మెన్షన్ చేయబడి ఉంది. ఒకసారి చదువుకుందాం. 27-29 సేమ్ చాప్టర్. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మని వారు ధన్యులని అతనితో చెప్పెను. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మన సందర్భం చూసుకున్నట్టయితే తోమా యేసు ప్రభుని పునరుత్థానుడై లేచాడన్న విషయాన్ని నమ్మలేదు. నమ్మకుండా నేను యేసు ప్రభుని ఆయన గాయాలను చూస్తేనే నేను నమ్ముతాను అని చెప్పాడు. సో ఎప్పుడైతే అలా చెప్పాడో ప్రభు మరి అతనికి దర్శనం ఇచ్చినప్పుడు ప్రభువే మరి తోమాని పిలిచి మాట్లాడినప్పుడు తోమా ఒప్పుకున్నాడు. అంటే ప్రభువా, నువ్వు నిజంగా దేవునివి, దేవుని కుమారుడివి అని. నా ప్రభువా, నా దేవా అంటున్నాడు. అంటే యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత మరి తోమా చూసినప్పుడు తను ఏమంటున్నాడు, యేసు ప్రభుని నిజంగా దేవుడని తను గ్రహించాడు. సో ఆ పునరుత్థానం ద్వారా తన ఆ విషయాన్ని గ్రహించాడు అని తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి సిలువ వేసినప్పుడు ఆయన్ని మరి ఒక సమాధిలో పెట్టడం జరిగింది. సమాధి నుంచి మరి సమాధికి అడ్డుగా పెద్ద బండరాయి అక్కడ దొర్లించడం జరిగింది. మరి అలాగే రోమన్ సోల్జర్స్ ఎంతో మందిని మరి అక్కడ కాపలాగా ఉంచారు, కావలి వారిని. ఇంకా మనం చూసినట్లయితే మరి ఇవన్నీ కూడా యేసు ప్రభు పునరుత్థాన్ని ఆపలేకపోయాయి. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆ పెద్ద రాయి మరి అడ్డుగా లేదు. ఆ పెద్ద రాయి మనుషుల సహాయం ఏమీ లేకుండా అది దొర్లించబడింది. మరి అక్కడున్న సైనికులు మరి యేసు ప్రభు యొక్క పునరుత్థాన్ని ఆపలేకపోయారు. అక్కడున్న వారు మరి చూస్తూ మరి చచ్చిన వారిగా ఉన్నారు. మనం వాక్యంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-4 వరకు చూసుకున్నట్లయితే వారు ఆ రోమన్ సోల్జర్స్ ఎంతో శక్తివంతమైన రాజ్యం, అది రోమన్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో సైనికులు ఎంతో బలవంతమైన వారు. అయినప్పటికీ వారు ఏ స్థితిలో ఉన్నారో మనం చూడొచ్చు. మాథ్యూస్ గాస్పెల్ 28th చాప్టర్ 1-4 వర్సెస్. మాథ్యూ గాస్పెల్ 28th చాప్టర్ 1-4 వర్సెస్. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.
ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రోమన్ సోల్జర్స్ దేవదూతని చూసిన వెంటనే వారు ఏ స్థితిలో ఉన్నారంటే ప్రత్యుత్తరం ఇయ్యలేని స్థితిలో ఉన్నారు కదా. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఆ దేవదూతను చూడగానే ఇంకేం మాట్లాడలేక చచ్చిన వారి వలె వణుకుతూ ఉన్నారు. దేవదూత వీరికి హెచ్చరించలేదు, వార్నింగ్ ఇవ్వలేదు, ఒక మాట కూడా వీరితో అనలేదు. కానీ ఆ ఏంజిల్ చూసిన వెంటనే మరి వీరు ఆ స్థితిలో ఉన్నారు. అంటే మన దేవుని యొక్క దూతలు ఎంత శక్తివంతమైనయో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభుని మరి మరణం కూడా ఆపలేకపోయింది. సో ఆయన జీవాధిపతి, మరణం కూడా ఆయనను ఆపలేకపోయింది. మరణం కూడా ఓడిపోయిందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా మరి శిష్యులు ఎంతో భయపడుతూ మరణానికి భయపడే వారిగా ఉన్నప్పటికీ ఆయన పునరుత్థానం చూసిన తర్వాత వారు బహిరంగంగా ఎంతో ధైర్యంతో సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన మరణాన్ని గురించి ప్రకటిస్తున్నారు. మరి ఆ మరణాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు మరి ప్రధాన యాజకులను ఇంకో ఎంతో మంది మరి వారిని ఆపి మీరు ఈ నామంలో సువార్త ప్రకటించకూడదని హెచ్చరించినప్పుడు వారు ధైర్యంగా చెప్పారు, మేము దేవునికి భయపడాలా, మీకు భయపడాలా అని. సో అలాంటి ధైర్యాన్ని మరి ప్రభు వారికి అనుగ్రహించాడు. మనం చూసుకున్నట్లయితే ఉదాహరణకు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 34 నుంచి 37 వచనం చదువుకున్నట్లయితే ప్రజలు అడుగుతున్నారు, ప్రభువా మరి అయ్యా మేమేం చేయాలి అని చెప్పి. అంటే ఆ విధంగా మరి వీరు మరి శిలువ మరణం, యేసుక్రీస్తు మరణం గురించి బోధిస్తూ ఉన్నారు. మనం చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్, బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd చాప్టర్ 34 to 37. ప్లీజ్. నా ప్రభు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, చాలు సిస్టర్, చాలు, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అంటే యేసు ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత శిష్యులు ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు మరి మేమేం చేయాలి అని వీరిని అడుగుతున్నారు. సో వాళ్ళ హృదయం నొచ్చుకుని ఉంది. అంటే నిజంగా వారు ఏ స్థితిలో ఉన్నారో వారు గ్రహించగలుగుతున్నారు, గ్రహించి మారు మనసు పొందుకుంటున్నారు. అది మన యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి వల్ల జరిగిన కార్యం. ఇంకా మరి శిష్యులు యెరూషలేములో మాత్రమే కాదు కానీ యెరూషలేములో నుంచి సువార్త ప్రకటించబడుతూ విస్తరించబడి మరి భారతదేశం వరకు, మనందరి దగ్గర వరకు మరి సువార్త వచ్చింది. మరి ఆ సువార్త విన్న మనమందరం కూడా మన హృదయాలు మారి మనం కూడా మరి అంతకుముందున్న మన ఆలోచన విధానం వేరు, ఇప్పుడు మన ఆలోచన విధానం వేరు, మన హృదయాలు కూడా మారాయి. సో మన అంతకుముందు ఎంతో నిరీక్షణ లేని వారిగా మనం ఉండేవారం. ఈరోజు మనం ప్రభువు నందు నిరీక్షణ గల వారిగా ఉంటూ నెమ్మదితో జీవిస్తున్నాం. దానికి కారణం ఆ సేమ్ అదే సువార్త, మరి సిలువ వేయబడిన క్రీస్తుని గురించిన సువార్త, మరి ఆయన పునరుత్థాన శక్తి వల్ల మనం ఈ కార్యం చూడగలుగుతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే మనం దేవుని ఉగ్రత నుంచి కూడా మనం తప్పించుకున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారే మనల్ని ఆయన ఉగ్రత నుంచి తప్పించి దేవునితో సమాధానం తీసుకొచ్చాడు. మరో మాటలో చెప్పాలంటే ఇంకొక రకంగా మరి యేసు ప్రభు మరి చనిపోయాడు కానీ తిరిగి లేవలేదు అంటే ఒకసారి ఊహించుకోండి, అది మనల్ని ఎంత దీనస్థితిలో దించుతుందో. అంటే ఆ ఊహ మరి ఊహించుకుంటేనే ఎంత భయంకరంగా ఉంటుందో. యేసు ప్రభు తిరిగి లేవకుండా ఉన్నట్లయితే మనం భారతదేశంలో ఎన్నో కల్పనా కథలు వింటుంటాం. అలాంటి కల్పనా కథల్లో మరి యేసు ప్రభు మరి మన పాపాల కోసం చనిపోయాడు అన్నది కూడా ఇంకో కల్పనా కథగా ఉంటుంది. అలాగే మరి శిష్యులను చూసినట్లయితే శిష్యులు భయపడుతూ మరి
సువార్త ప్రకటించకుండా మరి చేపలు పట్టేవారిగా మరి మరి వారి జీవితం అలా గడిపేవారిగా ఉండవచ్చు. మరి ఇశ్రాయేలు వారు ఇంకా మరి సువార్త వినకుండా మరి ఇంకా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ మరి బలులను అర్పిస్తూ ఉండేవారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మన దేశానికి కూడా సువార్త వచ్చేది కాదు. సువార్త మన దేశానికి రాకుండా ఇంకా మరి ఇజ్రాయెల్‌లో ఉన్న వారికి మాత్రమే ఉండేవారు. మనం ఇంకా అన్యులుగానే ఉండేవాళ్ళం. దేవుని ప్రేమను ఎరుగక ఇంకా మనం పాపంలోనే ఉంటూ స్వార్థం, ద్వేషం, పగ, అసూయ అనే వాటితోనే ఇంకా నశించిపోయేవారు. అయితే ఇంకా దేవుని ఉగ్రత మన మీదనే ఉండేది. ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించేవారు ఎవరు ఉండేవారు కాదు. మన నిరీక్షణ లేని వారంగా ఉండేవారం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా, మరణ పునరుత్థానం ద్వారా మనకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు. మనల్ని ఆయన మరణాన్ని జయించి మనల్ని కూడా మరి ఆ మరణాన్ని ఫేస్ చేయడానికి, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఆ ధైర్యాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆహ్, ఎలా అంటే మనం చూడొచ్చు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మరణం అనేది శాశ్వతమైనది కాదు. మరి మరణం ఈ భూమి మీద నుంచి మన శరీరాన్ని, మన ఆత్మను సెపరేట్ చేస్తుంది. కానీ ఈ భూమి మీద మనం మరణించిన తర్వాత అది ఎండ్ కాదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ప్రభువు మరి సజీవుడిగా ఉంటూ మరి ఈరోజు కూడా ఎంతో మందితో మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క వాక్యం ద్వారా, సాక్ష్యాల ద్వారా, మరి పాటల ద్వారా మరి ఎన్నో విధాలుగా మరి ప్రభువు ఈరోజు కూడా మాట్లాడుతూ మనందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. రక్షణ లేని వారికి రక్షణ దయచేస్తున్నాడు. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన ఎరిగి మనతో మాట్లాడి మనల్ని సరిచేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ తన స్వరూపంలోనికి దినదినం మనల్ని దగ్గరికి మారుస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని ఉగ్రత నుంచి ఆయన తప్పిస్తూ మరి దేవునితో మనకు సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు. అంతకుముందు మనం అన్యులుగా ఉండేవారం. ఇప్పుడేమో దేవుని కృపను బట్టి మనం ధన్యులుగా తయారయ్యాం. అది కేవలం దేవుని కృప, దేవుని కనికరం వల్ల మాత్రమే. ఇంకా అంతకుముందు మన హృదయం ఎంతో కఠినంగా ఉండేది, చీకటితో నిండింది. ఇప్పుడైతే మన హృదయం సంతోషంతోనూ, సమాధానంతోనూ, మరి నెమ్మదితోనూ, నిరీక్షణ గల వారంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం శక్తి ద్వారా దేవుడు మనల్ని పిరికివారుగా ఉండకుండా మనకు ధైర్యాన్ని ఇస్తూ, నీతి విషయంలో మనం నిలబడి ధైర్యంగా దాన్ని ఫేస్ చేసే విషయంలో, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విషయంలో ఆ ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఈ ధైర్యాన్ని దేవుడే మనకిస్తున్నాడు. ఇంకా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాదు, ఆయన మన ప్రార్థనను ఆలకిస్తున్నాడు. మన పక్షాన దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇంటర్సెసర్‌గా ఉన్నారు. మధ్యవర్తిగా ఉన్నారు. సో, ఆయన మన పక్షాన ప్రార్థన చేసేవారుగా, మన మేలు కోరేవాడుగా, మనల్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. సో, ఈ దేవుని యొక్క మరి లక్షణాలను బట్టి, దేవుడు మనకు చేసిన విధానాన్ని బట్టి, ఆయన పునరుద్ధానం ద్వారా మరి సువార్త భారతదేశానికి వచ్చి ఆయన సువార్త విని ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి మరి దేవుడు సహాయం చేసిన విధానం బట్టి ఈ సమయాన్ని తీసుకొని దేవుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. Today, as we remember the Resurrection Sunday, let us all stand, those who can stand, and think of what resurrection means to us. One main thing that comes is we rescued from so terrible a hell. We cannot imagine how hell is living on earth, and we have peace with God. Otherwise, it would have been, if salvation was not there, just imagine what our life would be. We will live normally, thinking that is life, and we would be living without hope. We would be chasing all the wrong things, and in the end, we are faced with hopelessness. And death is a very scary thing also. Right? Death is a very scary thing also, if we were without God. But now, death is just a friend who brings us to a better place.
Let us thank God for those so precious, the salvation. His resurrection makes us bold people. You know, his resurrection is a picture of what we will be in future. The Bible says the Lord Jesus resurrecting is a first fruit of what will happen to every believer, every person who trusts in him. We have a glorious hope. And let us take this time to worship him, praise him, adore him. After you worship, you can sit down, then time will be given briefly to those who want to worship audibly. That reminds us the amazing blessings that followed resurrection. We have a glorious hope. Death holds no fear. In life holds no fear, Lord. Thank you. Not only we don't have fear, but you make us bold, Lord. And thank you for your gospel that cuts our heart. The gospel that encourages us. The gospel that changes us, Lord. And the gospel that makes us reach out to beyond where we are and be partakers in the sharing of your gospel. Thank you, Lord, that in you, because of resurrection, we have an intercessor. With you in us, we become the most powerful people in this world. People whom Satan also trembles at. Lord, this Sunday morning, may your resurrection be even more real in us, Lord. May you come alive in us. And may your boldness flow through our lives, your love flow through our lives, your kindness flows through our life, flow through our life. May your gentleness flow through our life. May your holiness flow through our lives. May your righteousness flow through our lives. May we live cleansed life, changed life, lives of love, and lives that attract many to the living God, the living Savior. We thank you, we praise you, Master. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.